గోల్డ్ బంగారం. ఈ గోల్డ్ అన్నది మన ఇండియన్స్కి ఒక ఎమోషన్. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు రెగ్యులర్గా ధరించే బంగారమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఇంకాస్త బంగారం ఉంటుంది. ఆ బంగారాన్ని కొన్ని సంవత్సరాలుగా టచ్ కూడా చేయరు, వాడరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ ప్లేట్స్, గోల్డ్ గ్లాసులు, అదేవిధంగా ఆభరణాలు. ఆ బంగారం లోకర్స్లో అలానే ఉంటుంది. ఆ విధంగా ఇంట్లో ఉంచినట్లయితే ఏమైనా ఉపయోగం ఉందా? ఆ బంగారం ఏమైనా గుడ్లను పెడుతుందా? పెట్టదు. ఆ బంగారం అలాగే ఉంటుంది. ఇంట్లో ఉంచినట్లయితే 100% సేఫ్ అని ఎవ్వరూ చెప్పలేరు. దొంగతనం కూడా జరగవచ్చు. ఆ కారణం చేత కొందరు వాళ్ళ బంగారాన్ని బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడానికి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో భాగంగా మన బంగారం వాళ్ళ దగ్గర సేఫ్గా ఉంటుంది. దానితో పాటు వాళ్ళు వడ్డీని కూడా ఇస్తూ ఉంటారు. ఆ స్కీమ్స్లో ఒకటైన రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్, ఎస్బీఐ వారి రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ గురించి ఈ వీడియోలో A to Z తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి. మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా స్కీమ్ పేరు ఎస్బీఐ రివాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. దీన్ని సింపుల్గా ఆర్జీడీఎస్ అంటారు. ఓకేనా? సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే సేమ్ ఎఫ్డి లాగానే వర్క్ అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అన్నది ఏ విధంగా వర్క్ అవుతుందో సేమ్ అలానే ఇది కూడా వర్క్ అవుతుంది. ఎఫ్డిలో మనం ఏం చేస్తాం? మన దగ్గర ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బుని ఒకేసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ఎప్పుడైతే టెన్యూర్ అన్నది ఎండ్ అవుతుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. కొన్ని సందర్భాల్లో వడ్డీ అన్నది మంత్లీ కూడా మనకిస్తూ ఉంటారు. సేమ్. కానీ ఈ పథకంలో ఏంటంటే డబ్బు బదులు బంగారాన్ని డిపాజిట్ చేస్తాం. మన బంగారం బ్యాంకులో సేఫ్గా ఉంటుంది. దానితో పాటు వాళ్ళు టెన్యూర్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు ఈ బంగారం ప్లస్ వడ్డీని మనకిస్తూ ఉంటారనమాట. మనం కావాలంటే ఈ వడ్డీ అమౌంట్ని సంవత్సరానికి ఒకసారి, అంటే ప్రతి సంవత్సరం March 31 నాడు తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ పథకం వర్క్ అవుతూ ఉంటుంది. మన బంగారం సేఫ్గా ఉంటుంది. మినిమం డిపాజిట్ చేయాల్సిన బంగారం వచ్చేసి 10 గ్రాములు. అంతకంటే తక్కువ చేయలేరు. మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు. ఎలాంటి బంగారాన్నైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ బంగారాన్ని తూకమేసి వాల్యూ కడతారనమాట. ఓకేనా? సో ఈ టెన్యూర్ తర్వాత మనకి కావాలంటే బంగారాన్ని తీసుకోవచ్చు, లేకపోతే ఆ బంగారం ఎంతైతే వాల్యూ ఉందో అంత డబ్బుని కూడా తీసుకోవచ్చు ప్లస్ వడ్డీ. అది కంప్లీట్గా స్కీమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్కీమ్ 3 టైప్స్. సో ఫస్ట్ వన్ షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్. పేరులోనే ఉంది షార్ట్ టర్మ్ అనగా టెన్యూర్ అన్నది చాలా తక్కువ, 1 to 3 ఇయర్స్ మాత్రమే. మనం కనుక 3 ఇయర్స్ని చూస్ చేసుకున్నట్లయితే 3 సంవత్సరాల తర్వాత బంగారం ప్లస్ వడ్డీని మనకిస్తారనమాట. పేరులోనే ఉంది బ్యాంక్ డిపాజిట్. బ్యాంక్ డిపాజిట్ అని ఎందుకన్నారంటే మన బంగారం బ్యాంకులో మాత్రమే సేఫ్గా ఉంటుంది. అది ఈ స్కీమ్ స్పెషాలిటీ. ఇంకొకటి ఉంది, అదొచ్చేసి మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్. మీడియం టర్మ్. సో టర్మ్ వచ్చేసి 5 to 7 ఇయర్స్. 5 to 7 ఇయర్స్ వరకు ఎన్ని సంవత్సరాలన్నా మనం చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేరులోనే ఉంది గవర్నమెంట్ డిపాజిట్. మన బంగారం డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో టెన్యూర్ అయిపోయిన తర్వాత మన బంగారం వాపస్ రాదు. ఆ బంగారం యొక్క అప్పటి వాల్యూ టెన్యూర్ ఎండ్ అయ్యేసరికి వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత డబ్బు ప్లస్ వడ్డీని మీకు ఇస్తారు. సో ఈ మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్లో మీరు కావాలంటే వడ్డీ అన్నది ప్రతి సంవత్సరం March 31 నాడు మీ బ్యాంక్ అకౌంట్లో పడేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్. సేమ్. సో ఇక్కడ టెన్యూర్ అన్నది 12 to 15 ఇయర్స్. మనమే కనుక 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే అది ఆబ్వియస్గా లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిటే. పేరులో ఉంది గవర్నమెంట్. సో సేమ్. మన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. టెన్యూర్ తర్వాత అదే బంగారం మనకి ఇవ్వరు. వాల్యూతో కూడిన, అంటే ప్రజెంట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అప్పుడు అంత అమౌంట్ ప్లస్ వడ్డీని మనకిస్తూ ఉంటారనమాట. గమనించండి. ఇంకా వడ్డీలు చూసుకున్నట్లయితే మనమే కనుక షార్ట్ టర్మ్ని చూస్ చేసుకున్నట్లయితే 1 ఇయర్కి 0.5% పెర్ యానం. అదేవిధంగా 1 to 2 ఇయర్స్
1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు చూసుకున్నట్లయితే 0.55%. అదేవిధంగా 2 to 3 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 0.60%. ఈ విధంగా ఉంది. ఇన్ కేస్ మనమే కనుక మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ అనగా 5 to 7 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 2.25%. మనమే కనుక లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ స్కీమ్ని చూస్ చేసుకున్నట్లయితే వడ్డీ అనేది 2.5%. ఓకే, 2.5% అయినా ఓకే. ఇంట్లోనే దాచిపెట్టుకున్నట్లయితే ₹1 అయినా డబ్బు వస్తుందా? మన బంగారం సేఫ్గా ఉంటుంది అంటే ఆబ్వియస్గా మనం లాంగ్ టర్మ్ని చూస్ చేసుకున్నట్లయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నట్లయితే బంగారం ఉన్నట్లే. ఎందుకంటే ఆ సర్టిఫికేట్ని మనం బ్యాంక్లో సబ్మిట్ చేసినట్లయితే ఆ వాల్యూ తగ్గ అమౌంట్ని మనకి ఇస్తారు కదా. ఇండైరెక్ట్గా బంగారం ఉన్నట్లే. మనం కావాలంటే సర్టిఫికేట్ని సబ్మిట్ చేసి డబ్బు తీసుకుని ఆ డబ్బుతో మళ్ళీ బంగారాన్ని కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఓన్లీ మీడియం అండ్ లాంగ్ టర్మ్కి మాత్రమే మనం ప్రతి సంవత్సరం వడ్డీని తీసుకునే సదుపాయం ఉంది. బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తారనమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. మీరు షార్ట్ టర్మ్ తీసుకున్నా, మీడియం తీసుకున్నా, లాంగ్ తీసుకున్నా సర్టిఫికేటే ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని మీరు కావాలంటే ప్లెడ్జ్ చేసి లోన్ కూడా తీసుకోవచ్చు. అండ్ కొందరు అడగొచ్చు, మేము 7 ఇయర్స్ని చూస్ చేసుకున్నాం, మాకు మిడిల్లోనే డబ్బు కావాలి, ఇస్తారా? ఇస్తారు. కాకపోతే కండిషన్స్ ఉన్నాయి. మనం కనుక షార్ట్ టర్మ్ని చూస్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మన బంగారం వాళ్ళ దగ్గర ఉండాల్సిందే. 1 ఇయర్ తర్వాత మన బంగారాన్ని తీసుకోవచ్చు. ఇందులో షార్ట్ టర్మ్లో మాత్రమే మన బంగారాన్ని వాపస్ ఇస్తారు. ఎందుకంటే మన బంగారం బ్యాంక్లో మాత్రమే ఉంటుంది సేఫ్గా. మనమే కనుక మీడియం టర్మ్ని చూస్ చేసుకున్నట్లయితే 3 ఇయర్స్ తర్వాత నుండి ఇస్తారు, కాకపోతే పెనాల్టీ. అదేవిధంగా మనమే కనుక లాంగ్ టర్మ్ని చూస్ చేసుకున్నట్లయితే 5 సంవత్సరాల తర్వాత మాత్రమే డబ్బు ఇస్తారు విత్ పెనాల్టీ. ప్రతి దానికి పెనాల్టీ ఉంటుంది. సో అందుకని చెప్పే ఆలోచించి అప్పుడు మాత్రమే టెన్యూర్ని చూస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ పథకానికి ఎవరు అర్హులో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ అర్హులే. మీరు ఇండివిజువల్గా ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా జాయింట్ ఖాతాని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి జాయింట్గా ఈ ఖాతాని తెరవచ్చు. అదేవిధంగా పార్ట్నర్షిప్ ఫార్మ్స్, కొందరు ఏం చేస్తారు, ఒక కంపెనీని స్టార్ట్ చేస్తారనమాట. ఒక 10 మంది 20 మంది కలిపి పార్ట్నర్గా ఉంటూ ఒక చిన్న ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర బంగారం ఉన్నట్లయితే డిపాజిట్ చేయొచ్చు. అదేవిధంగా హెచ్యుఎఫ్స్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఈ ఖాతాని ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా ట్రస్టులు కూడా ఈ ఖాతాని ఓపెన్ చేయొచ్చు. కంపెనీస్ ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ఓపెన్ చేయొచ్చు. సో మీరు చేయాల్సింది డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినట్లయితే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిల్ చేయండి, బంగారాన్ని వాళ్ళకి ఇవ్వండి, టెస్ట్ చేస్తారు. మొత్తం అంతా చెక్ చేసి ఓకే అనుకుంటే మాత్రమే వాల్యూ కడతారు, లేకపోతే రిజెక్ట్. ఒరిజినల్ బంగారాన్ని మాత్రమే తీసుకుంటారనమాట. సో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు బంగారాన్ని తీసుకొని మీకంటూ ఒక సర్టిఫికేట్ని ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీ దగ్గరే ఉండాలి. మీరు కావాలంటే అదే బ్యాంక్ వెళ్ళి ఆ సర్టిఫికేట్ని ఇచ్చి లోన్ తీసుకోవచ్చు. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. మిడిల్లో కావాలన్నా తీసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, మీకంటూ ఒక బంగారం ఉంది, మీకు చాలా స్పెషల్. అది ఉంగరం కావచ్చు, చైన్ కావచ్చు, వడ్డానం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మీకు స్పెషల్ అయినట్లయితే షార్ట్ టర్మ్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఆ స్కీమ్ని మాత్రమే చూస్ చేసుకోండి 1 to 3 ఇయర్స్. ఎందుకంటే అదే బంగారం మీకు వాపస్ వస్తుంది. ఇన్ కేస్ మీ దగ్గర కనుక గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే, అవి కనుక మీకు ఉపయోగం లేకపోయినట్లయితే, అలాంటప్పుడు మాత్రమే మీడియం అదేవిధంగా లాంగ్ టర్మ్ స్కీమ్స్ని మాత్రమే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీడియం అండ్ లాంగ్లో మీకు అదే బంగారం వాపస్ రాదు, కేవలం డబ్బు మాత్రమే వస్తుంది. ఇదన్నమాట మ్యాటర్. సో అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్లో తెలపండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. సో మీరే కనుక గవర్నమెంట్ బాండ్స్ గురించి, సెక్యూరిటీస్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఇన్సూరెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 400 కన్నా ఎక్కువే టాపిక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో చూసుకున్నట్లయితే కోర్సులు ఉంటాయి. A to Z వివరాలు ఆ కోర్సుల్లోనే మీరు చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కనుక సబ్స్క్రిప్షన్ సమయంలో డిస్కౌంట్ కావాలంటే మరిడి MARIDI ఈ కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయల వరకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం
అస్సలు మర్చిపోద్దు. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా మంచి యాప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.